అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం గత లాస్ట్ క్లాస్లో వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఎంటీఎస్కి సంబంధించినటువంటి మన డిపార్ట్మెంట్ సిలబస్ ఏదైతే ఉందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం వచ్చేసి మనం 2025 సో ఎంటీఎస్ క్లాస్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు పోస్ట్ మ్యాన్ క్లాసులో స్టార్ట్ చేయబోతున్నాము. సో గత లాస్ట్ వీడియోలో కూడా మీకు అందరికీ అదే చెప్పడం జరిగింది. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందుగా సిలబస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో సిలబస్ గురించి తెలుసుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వాట్సాప్లో ఒక ఛానల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది వాట్సాప్ గ్రూప్ కాదండి, వాట్సాప్ ఛానల్ అండి. వాట్సాప్ ఛానల్ అంటే ఓన్లీ మన పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ క్లాసెస్ అని చెప్పి ఒక ఛానల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్లో జాయిన్ అయితే కానీ మీరు నా నెంబర్ చూడలేరు, అలాగే మీ నెంబర్స్ ఎవరు అనేది నాకు కూడా తెలియదు. అసలు మీ మెంబర్స్ ఎవరున్నారు, మీ మొబైల్ నెంబర్స్ కానీ అట్లా వేరే వాళ్ళకు కానీ లేదా ఆ గ్రూప్ అడ్మిన్ అయినటువంటి ఛానల్ అడ్మిన్ అయినటువంటి నాకు కానీ ఎవరికి కానీ మొబైల్ నెంబర్స్ అయితే ఎవరికి కనపడవు. కాబట్టి చాలా సేఫ్గానే ఉంటుంది, సెక్యూర్డ్గానే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమంటే ప్రతిదీ నేను వీడియోలో చెప్పలేనప్పుడు కేవలం అప్పుడప్పుడు మన ఛానల్లో వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అందులో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మన క్లాసులు చూస్తున్నారో యూట్యూబ్ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద వాట్సాప్ ఛానల్లో ఒకసారి లింక్ క్లిక్ చేసినట్టయితే అందులో ఫాలో ఛానల్ అని వస్తుంది. అక్కడ మీరు కానీ క్లిక్ చేసినట్టయితే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో మనం ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మనకి ఏమైనా అప్డేట్స్ కానీ ఏమైనా అందులో ఇంపార్టెంట్ ఏమైనా పోస్ట్ చేసేటివి ఏమైనా ఉంటే పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అనమాట. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఈ మధ్య కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా మనకి ఎవరికైనా ఈ మన వీడియోస్ యూస్ఫుల్ అయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇట్లా మన ఎంటీఎస్ కావచ్చు లేదా పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో వాళ్ళకు కూడా కొంచెం మన వీడియో సజెస్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేదానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ సిలబస్ ఏముందని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు స్క్రీన్ మీద మీరు చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ సిలబస్ గురించి ఇచ్చారు. సో ఎంటీఎస్ సిలబస్ అనేది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో వచ్చేసి డైరెక్ట్గా మీకు పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఎవరైనా జస్ట్ ఈ స్క్రీన్లో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా, సో ఈ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా ఓకే, లేదంటే ఒకసారి మీరు కానీ జూమ్ చేసుకుని నోట్ చేసుకున్నా ఓకే అండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో ఎంటీఎస్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ కూడా అంటే పేపర్ 1 వాళ్ళు అటెండ్ అవ్వాలి. పేపర్ 1 తర్వాత ఇప్పుడు పేపర్ 2లో ఏంటి సిలబస్ అనేది చూద్దాం. ఓకేనా? పేపర్ 2లో వచ్చేసి మనకు 3 రకాల బుక్స్ నుంచి ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి అంటే పిఓ గైడ్ పార్ట్ 1, పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 నుంచి కొన్ని క్లాసెస్ ఉంటాయి. తర్వాత పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అనే దాని నుంచి కొన్ని రూల్స్ ఉంటాయి. తర్వాత వచ్చి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7 నుంచి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇవి కొన్ని సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా పెట్టుకోండి, పిఓ గైడ్లో వచ్చేసి క్లాసెస్ ఉంటాయి, వాల్యూమ్స్లో వచ్చేసి రూల్ నెంబర్స్ ఉంటాయి, RULE రూల్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? సో పిఓ గైడ్ పార్ట్ 1లో వచ్చేసి మనకి ఇక్కడ ఏ డెలివరీ ఆఫ్ మెయిల్స్ అని, తర్వాత బి రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్ అని, తర్వాత సి పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్ అని, డి రీడైరెక్షన్ అని, ఈ ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ అడ్రస్ చేంజ్ అని, తర్వాత ఎఫ్ వచ్చేసి ఆర్టికల్స్ అడ్రస్ టు డిసీజ్డ్ పర్సన్, జీ వచ్చేసి లైబిలిటీ టు డిటెన్షన్ టు సర్టెన్ మెయిల్స్, తర్వాత హెచ్ వచ్చేసి ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై పోస్ట్ మ్యాన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఈ టాపిక్స్ మీద మనం పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏదైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్ని క్లాస్ నెంబర్స్ ఏంటనేది నేను ఇదే వీడియోలోనే మీకు కాసేపు అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. వాల్యూమ్ 6లో పార్ట్ 3లో ఏదైతే సిలబస్ ఉందో దాని గురించి కొంచెం ఇవ్వడం జరిగింది చూడండి. ఏ హెడ్ పోస్ట్ మ్యాన్, బి నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్, సి సప్లై ఆఫ్ ఫార్మ్స్ టు బి క్యారీడ్ అవుట్, డి సేల్ ఆఫ్ స్టాంప్స్, ఈ పోస్ట్ మ్యాన్స్ బుక్, ఎఫ్ అడ్రస్ టు బి నోటెడ్ ఆన్ పోస్టల్ ఆర్టికల్స్, జి డ్యామేజ్డ్ ఆర్టికల్స్ టు బి నోటీస్డ్, హెచ్ రిసిప్ట్స్ ఫర్ ఆర్టికల్స్ ఇష్యూడ్ ఫర్ డెలివరీ, ఐ వచ్చేసి బుక్ ఆఫ్ రిసిప్ట్స్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివరీ, జే వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫర్ డెలివరీ, కే వచ్చేసి రియలైజేషన్ ఆఫ్ పోస్టేజ్ బిఫోర్ డెలివరీ, ఎల్ వచ్చేసి రిసిప్ట్స్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ రిజిస్టర్డ్, ఎం వచ్చేసి డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రసెస్ ఫర్ ద నషన్ ఉమెన్, ఎన్ వచ్చేసి డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు మైనర్స్.
సో ఓ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్, పి వచ్చేసి ఈ మనీ ఆర్డర్స్ అడ్రస్డ్ టు మైనర్స్, క్యూ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఈఎంఓ అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ లెటర్స్ టు లునాటిక్స్. సో ఆర్ వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ విలేజ్ పోస్ట్ మ్యాన్. ఓకేనా. నెక్స్ట్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7. పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7లో ఏమున్నాయంటే చూడండి, ఏ స్టాంప్స్ అండ్ సీల్స్, బి పోర్ట్ఫోలియో అండ్ ఇట్స్ కంటెంట్స్, సి స్టేషనరీ, డి ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్, ఈ మెయిల్ అబ్స్ట్రాక్ట్, ఎఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్, జీ వచ్చేసి కేజ్ టీబీ, హెచ్ వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ మెయిల్స్ అడ్రస్డ్ టు ఏ సెక్షన్ ఆర్ ఏ మెయిల్ ఆఫీస్. నెక్స్ట్ ఐ వచ్చేసి క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్, జే వచ్చేసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెయిల్ గార్డ్ ఆర్ ఏజెంట్, కే వచ్చేసి ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ వ్యాన్ ఆర్ ఆఫీస్, ఎల్ వచ్చేసి ఏ ఆర్డర్ అండ్ బి ఆర్డర్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి. 25 క్వశ్చన్స్కి వచ్చేసి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ అనమాట. టోటల్ 50 మార్క్స్కి వచ్చేసి పేపర్ 2 పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో పిఓ గైడ్ పార్ట్ 1లో పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి ఏ క్లాసెస్ చదవాలి, తర్వాత వాల్యూమ్ 6 పార్ట్ 3లో ఏ రూల్స్ చదవాలి, తర్వాత వాల్యూమ్ 7లో వచ్చేసి ఏ రూల్స్ చదవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇందాక చెప్పిన సిలబస్ మీరు నోట్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఏ క్లాసులు చదవాలి అనేది నోట్ చేసుకున్నాం. ఓకేనా. సో పిఓ గైడ్ పార్ట్ 1 చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, పిఓ గైడ్ పార్ట్ 1 చూడండి. సో ఇక్కడ ఎల్లో కలర్ తోటి మార్క్ చేస్తున్నాను, ఇది పిఓ గైడ్, సో ఇది వచ్చేసి పిఓ గైడ్ పార్ట్ 1 అండి. సో పిఓ గైడ్ పార్ట్ 1, సో పిఓ గైడ్ పార్ట్ 1లో వచ్చేసి సో పిఓ గైడ్ పార్ట్ 1లో వచ్చేసి ఇందాక సిలబస్లో మనం ఇందాక ఏ నుంచి హెచ్ వరకు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం కవర్ చేయాలంటే కదా క్లాస్ నెంబర్స్ ఏమేమి చదవాలంటే చూడండి, ఇక్కడ క్లాస్ నెంబర్స్ వచ్చేసి 35 to 61. క్లాస్ నెంబర్ 35 నుంచి క్లాస్ నెంబర్ 61 వరకు కంటిన్యూస్గా చదవండి. తర్వాత క్లాస్ నెంబర్ 67 నుంచి క్లాస్ నెంబర్ 73 వరకు చదవాలి. తర్వాత క్లాస్ నెంబర్స్ వచ్చేసి 89 ఒకటి, 90 ఒకటి, 91 ఒకటి. వన్స్ అగైన్ క్లాసెస్ వచ్చేసి పిఓ గైడ్ పార్ట్ 1లో పోస్ట్ మ్యాన్ సిలబస్కి అవసరమైంది క్లాస్ నెంబర్ 35 to 61, నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నెంబర్స్ 67 to 73 అండ్ క్లాస్ నెంబర్స్ 89, క్లాస్ నెంబర్ 90 అండ్ క్లాస్ నెంబర్ 91. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. సో వాల్యూమ్ 6 పార్ట్ 3లో వాల్యూమ్ 6 పార్ట్ 3 అనేది ఈ మధ్య కాలంలో అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఐ థింక్ 2021లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ 2021లో అప్డేట్ చేసినప్పుడు ఓల్డ్ రూల్స్ అనేవి కొన్ని డిలీట్ చేయడం జరిగింది, కొన్ని కొత్త రూల్స్ అనేది కొన్ని యాడ్ చేయడం జరిగి ఉంటుంది ఆఫ్ కోర్స్. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఓల్డ్ మాన్యువల్లో ఉన్నటువంటి రూల్ నెంబర్స్ నోట్ చేశాను, కొత్త మాన్యువల్లో కొత్త బుక్లో ఉన్నటువంటి రూలింగ్ నెంబర్స్ అనేవి నోట్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనం ఇక్కడ రెడ్డింగ్లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ అన్ని రెడ్డింగ్లో ఉన్నాయి కదా, ఈ రెడ్డింగ్లో ఉన్నవన్నీ కూడా న్యూ మాన్యువల్ బుక్లో కొత్త మాన్యువల్ బుక్లో ఉన్నటువంటి కొత్త రూల్ నెంబర్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఏవైతే ఇక్కడ గ్రీన్ ఇంక్లో నోట్ చేస్తారు, ఇక్కడ 106, 107, 108, 109, 110 ఇవన్నీ ఇక్కడ నోట్ చేశారు కదా, ఇవన్నీ గ్రీన్ ఇంక్లో ఉన్నవన్నీ కూడా ఓల్డ్ మాన్యువల్లో ఉన్నటువంటి రూల్స్ అనమాట. ఓల్డ్ మాన్యువల్ అంటే ఓల్డ్ బుక్లో ఉన్నటువంటి రూల్స్. సో ఒక్కోసారి పేపర్ టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు వాడు ఎక్కువ ఒక పేపర్లో 25 క్వశ్చన్స్ దాదాపు 4-5 క్వశ్చన్స్ క్లాస్ నెంబర్స్ గురించి కానీ పిఓ గైడ్ పార్ట్ 1లో, అలాగే ఈ వాల్యూమ్ 6లో కానీ వాల్యూమ్ 7లో కానీ రూల్ నెంబర్స్ గురించి అడిగినాడంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైతే పాయింట్ టాపిక్స్ అవుతున్నారో అది క్లాస్ నెంబర్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి, లేదా రూల్ నెంబర్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎస్పెషల్లీ వాల్యూమ్ 6లో వచ్చేసి ఓల్డ్ రూల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, న్యూ రూల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో ఓల్డ్ రూల్ నెంబర్స్ అయినా వాడు మెన్షన్ చేయొచ్చు, లేదా కొత్త వాల్యూమ్ ప్రకారం అయినా కొత్త రూల్ నెంబర్స్ అయినా మెన్షన్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ చూడండి హెడ్ పోస్ట్ మ్యాన్ ఫస్ట్ టాపిక్ పోస్ట్ మ్యాన్ వాల్యూమ్ 6లో పార్ట్ 3లో వచ్చేసి హెడ్ పోస్ట్ మ్యాన్. సో ఇక్కడ హెడ్ పోస్ట్ మ్యాన్ ఎదురుగా రెడ్డింగ్లో నోట్ చేసింది కదా 86 అనేది, అది న్యూ రూల్ బుక్ అనమాట, అంటే న్యూ రూల్ అనమాట. న్యూ మాన్యువల్లో ఉన్నటువంటి బుక్ ప్రకారం న్యూ రూల్, అది ఓల్డ్ బుక్లో ఉన్నది వచ్చేసి 106 అనమాట. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్ వచ్చేసి న్యూ రూల్ నెంబర్ 87, ఓల్డ్ వచ్చేసి 107. సప్లై ఆఫ్ ఫార్మ్స్ టు బి క్యారీడ్ అవుట్ వచ్చేసి న్యూ వచ్చేసి 88, ఓల్డ్ వచ్చేసి 108 గుర్తుపెట్టుకోండి.
తర్వాత సేల్ ఆఫ్ స్టాంప్స్ అనేది న్యూ బుక్లో లేదు, న్యూ బుక్లో మనకు డిలీట్ చేయడం జరిగింది. ఓల్డ్ బుక్లో అయితే కనుక 109 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ బుక్ వచ్చేసి, పోస్ట్ మ్యాన్స్ బుక్ వచ్చేసి కొత్తది వచ్చేసి 89, అంటే న్యూ రూల్ వచ్చేసి 89, ఓల్డ్ రూల్ వచ్చేసి 110. తర్వాత అడ్రస్ టు బి నోటెడ్ అండ్ పోస్టల్ ఆర్టికల్స్ వచ్చేసి న్యూ అయితే 90, ఓల్డ్ అయితే 111. ఓకేనా. డ్యామేజ్డ్ ఆర్టికల్స్ టు బి నోటీస్లో వచ్చేసి 91 అనేది న్యూ రూల్ నెంబర్, 112 అనేది ఓల్డ్ నెంబర్. రిసిప్ట్స్ ఫర్ ఆర్టికల్స్ ఇష్యూడ్ ఫర్ డెలివరీ 92 అనేది కొత్తది, 113 అనేది పాతది ఓల్డ్. బుక్ ఆఫ్ రిసిప్ట్స్ ఫర్ ఇంటిమేషన్ నోటీసెస్ డెలివరీ 93 అనేది న్యూ రూల్ నెంబర్, 114 అనేది ఓల్డ్ నెంబర్. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డెలివరీ అనేది 94 అనేది న్యూ నెంబర్, 115 అనేది ఓల్డ్ నెంబర్. రియలైజేషన్ ఆఫ్ పోస్టేజ్ బిఫోర్ డెలివరీ అనేది 95 అనేది న్యూ రూల్ నెంబర్, 116 అనేది ఓల్డ్ నెంబర్. తర్వాత రిసిప్ట్స్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ రిజిస్టర్డ్ అనేది 96 అనేది న్యూ నెంబర్, 117 అనేది ఓల్డ్ రూల్ నెంబర్. ఓకేనా. తర్వాత డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రసెస్ ఫర్ ద నషన్ ఉమెన్ అనేది ఉంది కదా, ఇక్కడ బాగా నోట్ చేసుకోండి. డెలివరీ టు ఇల్లిటరేట్ అడ్రసెస్ అనేది ఇల్లిటరేట్ అడ్రసెస్కే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ పార్సల్స్ ఇచ్చినప్పుడు 97 అవుతుంది న్యూ రూల్ నెంబరు. తర్వాత ఇన్సూర్డ్ ఆర్టికల్స్ టు ఇల్లిటరేట్ అడ్రసెస్ ఇచ్చినప్పుడు 98 న్యూ రూల్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రధాన నషన్ ఉమెన్ అనేది న్యూ రూల్లో లేదు, ఇవ్వలేదు అనమాట బుక్లో, కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి బాగా. ఇల్లిటరేట్ అడ్రసెస్కి అనేది 97 వచ్చేసి రిజిస్టర్లు కానీ పార్సల్ కానీ ఇల్లిటరేట్ అడ్రసెస్కి ఇచ్చినప్పుడు ఎలా. 98 అనేది ఏంటంటే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఇల్లిటరేట్ అడ్రసెస్కి ఎలా అనేది 98 డీల్ చేస్తుంది. ఓకేనా. తర్వాత ఓల్డ్ బుక్లో చూసుకున్నట్టయితే ఇల్లిటరేట్ అడ్రసెస్కి వచ్చేసి 118 అనమాట. నెక్స్ట్ ప్రధాన నషన్ ఉమెన్కి వచ్చేసి 119 అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఓల్డ్ రూల్ నెంబరు అండ్ న్యూ రూల్ నెంబర్ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం రెడ్ ఇంక్లో నోట్ చేసినటువంటి న్యూ రూల్ నెంబర్, గ్రీన్ ఇంక్లో నోట్ చేసినటువంటి కూడా ఓల్డ్ మాన్యువల్ ఓల్డ్ రూల్ నెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు మైనర్స్ న్యూ రూల్ నెంబర్ వచ్చేసి 99, ఓల్డ్ వచ్చేసి 120 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ అనేది న్యూ వచ్చేసి 100, ఓల్డ్ వచ్చేసి 121. తర్వాత ఈ మనీ ఆర్డర్స్ అడ్రస్ టు మైనర్స్ వచ్చేసి న్యూ వచ్చేసి 102, ఓల్డ్ వచ్చేసి 123. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ EM1 డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ లెటర్స్ టు లునాటిక్స్ న్యూ వచ్చేసి 104, ఓల్డ్ వచ్చేసి 125 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ విలేజ్ పోస్ట్ మ్యాన్ గురించి మనకు న్యూ బుక్లో అయితే ఇవ్వలేదండి, ఓల్డ్ బుక్లో వచ్చేసి 133 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7లో వచ్చేసి ఓల్డ్ న్యూ అంటూ ఏముండదు, ఓన్లీ వాల్యూమ్ 6లో ఇందాక మనం తెలుసుకున్నది మాత్రమే ఓల్డ్ న్యూ అనేవి ఉన్నాయి. వాల్యూమ్ 7లో వచ్చేసి అన్నీ కూడా లేటెస్ట్ అనేవి. సో ఇక్కడ వచ్చేసి ఏ టాపిక్స్ చూడండి. స్టాంప్స్ అండ్ సీల్స్ వచ్చేసి రూల్ నెంబర్ 20, పోర్ట్ఫోలియో అండ్ ఇట్స్ కంటెంట్స్ వచ్చేసి 22, స్టేషనరీ వచ్చేసి రూల్ నెంబర్ 23. దేంట్లో పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7 అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ వచ్చేసి 28 అండి. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ అబ్స్ట్రాక్ట్ వచ్చేసి 39, ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ వచ్చేసి 40, KGTB వచ్చేసి 41. నెక్స్ట్ వచ్చేసి డిస్పోజల్ ఆఫ్ మెయిల్స్ అడ్రస్ టు ఏ సెక్షన్ ఆర్ ఏ మెయిల్ ఆఫీస్ వచ్చేసి 42 అండి. నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ వచ్చేసి 45. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ వచ్చేసి 105. ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇంతకుముందు కూడా దాదాపు 2 ఎగ్జామ్స్లో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్ యొక్క రూల్ నెంబర్ ఎంత అని మెన్షన్ చేయడం జరిగింది. అది 105 అనేది గుర్తుపెట్టుకోండి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7లో. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ వ్యాన్ ఆర్ ఆఫీస్ వచ్చేసి 115 అండి. నెక్స్ట్ వచ్చేసి ఏ ఆర్డర్ అండ్ బి ఆర్డర్ అండ్ బి ఆర్డర్ గురించి వాల్యూమ్ 7లో మనకు ఏ ఆర్డర్ గురించి సపరేట్గా రూలింగ్ అయితే ఇవ్వలేదు, కానీ వాల్యూమ్ 5లో మనం డెఫినేషన్స్ అయితే ఏ ఆర్డర్ బి ఆర్డర్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ రూల్ నెంబర్ 137లో ఏం మెన్షన్ చేశారంటే బి ఆర్డర్స్ అండ్ టీబీ ఆర్డర్స్ అయిన వాటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. అదేందో తర్వాత మనం చదువుకునేటప్పుడు తెలుసుకుందాం క్లాస్లో. ఓకేనా. ఇవన్నీ వాల్యూమ్ 7లో ఉన్నటువంటి రూల్ నెంబర్స్ అండి. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు రూల్ నెంబర్స్ కూడా క్లాస్ నెంబర్స్ కూడా పర్ఫెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇదండి కంప్లీట్గా సిలబస్ అయితే. సో నెక్స్ట్ వీక్లో వచ్చే క్లాస్లో మనం వీటన్నింటి గురించి కూడా డెప్త్గా చదువుకుందాం. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూసే వాళ్ళందరూ కూడా, అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.